పరువు కోసం పిల్లలను చంపడం వినే ఉంటారు. ఒప్పుకోవడం లేదని తల్లిని లేదా తండ్రిని చంపడం కూడా కామన్గా మారుతున్న రోజులివి. తల్లిదండ్రి ఇద్దరు ఉంటే ఇద్దరిని చంపేసే పిల్లలు కూడా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకు ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఒకరిని మించి మరొకరు నేరాలు చేస్తున్నారు. అచ్చం అదే విధంగా కన్నబారుని కానరాని లోకాలకు పంపింది ఓ కిరాతకమైన కూతురు. ఇంతకీ ఏం జరిగిందో లెట్స్ వాచ్ ది స్టోరీ. యాచారం గ్రామానికి చెందిన బాలరాజు, లక్ష్మమ్మ దంపతులకు సురేఖ అనే కూతురు ఉంది. ఆమె సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సురేఖ అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రేమ విషయాన్ని సురేఖ తన తల్లిదండ్రులకు తెలియజేయగా వారు ససేమిరా అన్నారు. వేరే సంబంధం చూసి సురేఖకు వివాహం చేయాలని నిశ్చయించారు. జనవరి 28, 2026 బుధవారం తెల్లవారితే సురేఖకు పెళ్లి చూపులు జరగాల్సిందే. తన ప్రేమకు తల్లిదండ్రులు శాశ్వతంగా అడ్డు తొలగించాలని భావించిన ఆమె ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన అనస్థేషియా ఇంజెక్షన్లను తల్లిదండ్రులకు ఇచ్చేసింది. మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది అని వారిని నమ్మించింది. ముందుగా ఇంట్లో ఉన్న తల్లికి ఇంజెక్షన్ ఇచ్చింది. అమ్మా, నీకు కాళ్ళు నొప్పులు అన్నావుగా, ఇంజెక్షన్ చేస్తాను, నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పింది. ఇచ్చింది, తల్లిని పడుకోబెట్టింది. మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటం కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూరు సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. మా తల్లిదండ్రులు ఉన్ననాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చాడు తండ్రి. అమ్మకేమైంది అంటే, నొప్పులు కదా నాన్న, ఇంజెక్షన్ ఇచ్చాను అని చెప్పింది. నువ్వు నడు నొప్పి అన్నావు కదా, నీకోసం కూడా ఒక ఇంజెక్షన్ తెచ్చాను, పెయిన్స్ పోతాయి. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చింది అంటూ నమ్మించి తన కన్న తండ్రికి కూడా ఆ ఇంజెక్షన్ను ఇచ్చేసింది. హెవీ డోస్ వల్ల తండ్రి తన భుజాల మీదనే పడిపోయాడు. భయపడి వెంటనే అన్నకు ఫోన్ చేసి అమ్మా నాన్న చనిపోయారు, గుండెపోటు వచ్చింది అంటూ నమ్మించింది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసి
సో చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారని తెలిసింది. కన్న కూతురే కదా అని నమ్మిన ఆ తల్లిదండ్రులు నిద్రలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. సురేఖ ఆ ఇంజెక్షన్లను ఆసుపత్రిలో వైద్యులకు తెలియకుండా దొంగతనం చేసింది. అనంతరం సిరింజీలను బయట కొనుగోలు చేసింది. అవి నొప్పులను మాయం చేస్తాయి అంటూనే తల్లిదండ్రులను నమ్మించి మట్టు కరిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలిస్తే ఇద్దరికీ ఇంజెక్షన్ గుర్తులు కనిపించాయి. సురేఖ ప్రవర్తనపై అనుమానం వచ్చింది పోలీసులకు. అదుపులోనికి తీసుకుని విచారిస్తే అసలు నిజం బయటపడింది. నిందితురాలు సురేఖను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని ఇవే కాదు, గతంలో కూడా ఇలాంటి హత్యలు చాలానే జరిగాయి. ప్రేమ కోసం, ఆస్తుల కోసం పేరెంట్స్ను చంపే పిల్లలు పెరుగుతున్నారు. జస్ట్ ఆ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే, లేదా వారిని ఎదిరించాల్సిందే. అంతేకాని అడ్డు లేకుండా చేసింది ఆ కూతురు. నర్సులు తమ ఉద్యోగాలతో చనువు తీసుకుంటూ ఇంజెక్షన్ల గురించి తెలుసుకోవటం, వాటిని ఇష్టానుసారంగా వాడటం దారుణం. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను ఇంత కిరాతకంగా చంపేస్తారా? అల్లారి ముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులను ప్రేమ కోసం అనంత లోకాలకు పంపిస్తారా? ఎన్నో కష్టాలు పడి ఎంత కష్టమైనా తమ కష్టం పిల్లలకు తెలియనివ్వకుండా నవ్వుతూనే ఆ పిల్లలను పెంచుతారు తల్లిదండ్రులు. అలాంటి ప్రేమను మధ్యలో వచ్చిన ప్రేమల కోసం దారుణంగా చంపేస్తారా? ఈ ఘటనలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో, పిల్లల ధోరణి ఎప్పుడు మారుతుందో